వంట పని అంతా నేనే చేయాలి. మా అమ్మగారు ఎక్కడ పోయిందో ఏమో. అమ్మో ఇంకా వస్తలేదు మా అమ్మగారు. అమ్మో ఇంతంత తిని నేను కొద్దిసేపు వండుకుంటా. అంత పని అయిపోయింది, వంట కూడా చేసేసిన. కొద్దిసేపు వండుకుంటా. అయ్యో, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, స్నేహితులను పిలవాలి, ఇంట్లో పనులన్నీ అట్లనే షాపింగ్ చేయాలి. ఎట్లనో ఏమో. మరి రత్తాలు ఎక్కడ పోయిందో ఆమెను చూస్తాం. రత్తాలు, రత్తాలు, అయ్యో ఎక్కడ పోయింది ఇవిడ? అయ్యో ఎక్కడ పోయిందో ఏమో. ఇక్కడ అయ్యో చచ్చిపోయినట్టుంది కదా. అయ్యో ఉంది. రతాలు, అమ్మగారు ఏంటే పడుకున్నావు పని చేయకుండా? అయ్యో పని అంతా చేసిన అమ్మగారు. ఇప్పుడే కోసేపు తిని పని అట్లా కూర్చున్న పని చేస్తున్నా అమ్మగారు. నేను యాక్షన్ చేసింది చాలు కానీ వెళ్ళి కాఫీ పట్టుకురాపో. సరే అమ్మగారు. అమ్మగారు కాఫీ అమ్మగారు. అయ్యగారు, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం కదా, డబ్బులు వేస్తా అన్నాడు షాపింగ్ చేయడానికి, ఇంకా డబ్బులు వేయలేదు. అమ్మగారు నాకు చీర తీసుకుంటారా అమ్మగారు? తెస్తానే. 800 చీర తెస్తా అమ్మగారు. 30 ఏండ్ల నుంచి నా దగ్గర పని చేస్తున్నా, 300 పెట్టి చీరదేనా? అమ్మగారు 30 సంవత్సరాల నుండి పని చేస్తే 300 పెట్టి చీర తెస్తాం అమ్మగారు. పోలే 150 రూపాయలు పెట్టి తీసుకొస్తాను. సరేలే అమ్మగారు, 30 సంవత్సరాల నుండి పని చేస్తున్నా అమ్మగారు. 300 చీర తెస్తాడు, 150 రూపాయలు చీర తెస్తాడు అమ్మగారు. అమ్మో ఎన్ని ఖర్చు పెట్టుకుంటుందో. 150 రూపాయలు చీర తెస్తుందట. హలో, నాకు తెలుసండి, మనకి లాభాలు వస్తాయని మన బిజినెస్లో నాకు తెలుసండి. అవునా అవునా నష్టపోయామా మనము? అయ్యో అమ్మగారు ఏంది అమ్మగారు అలా ఉన్నారు? ఏంటి నీకు చెప్తున్నవేమని ఆస్తావా తీరుస్తావా? అయ్యో అమ్మగారు చెప్పరాదులే అమ్మగారు. నీకు తెలుసు కదనే, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, ఆయన డబ్బులు వేస్తా అన్నారు, మా ఆయన డబ్బులు వేయలేదు. ఏం చేయాలో ఏమో నాకు తెలియలేదు. ఏసయ్యా. అయ్యో అమ్మగారు, మీ ఫ్రెండ్స్ అందరూ మస్తు మంది ఉన్నారు కదా అమ్మగారు. ఇది థింగర్, హీరోయిన్, మళ్ళీ రియల్ ఎస్టేటు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా అమ్మగారు. అయ్యో మంచి మాట చెప్పావే, గుర్తు చేస్తా. నేను వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపిస్తా, నువ్వు వెంటనే ఇల్లంతా రెడీ చేసి వారికి వంట చెయ్యి. సరే అమ్మగారు. రతాలు, ఎవరో వచ్చారు చూడు. అమ్మో ఏ వచ్చాడు? మా అమ్మగారికి చెప్పొస్తా. అమ్మగారు యేసుబాబు వచ్చాడు అమ్మగారు. ఏంటి యేసుబాబు వచ్చాడు? అమ్మగారు. అయ్యా నేను పోయి పిలుచుకొని వస్తా లోపలికి. రండి యేసయ్య, పిలువగానే వచ్చారు. రండి యేసయ్య. యేసయ్య పిలువగానే వచ్చినందుకు థ్యాంక్స్ యేసయ్య. కూర్చోండి మొదటి స్థానంలో. అమ్మో యేసుబాబు ఎంత బాగున్నాడో, ఇంత చక్కగా చూస్తుండో యేసుబాబు. అమ్మో యేసుబాబు చక్కగా ఉన్నాడు. యేసయ్య నాకు చాలా పనులు ఉన్నాయి యేసయ్య, మీరు కూర్చోండి, నేను పనులు చూసుకుంటా యేసయ్య. రత్తాలు, అమ్మగారు ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. అమ్మో హీరోయిన్, అమ్మో సినిమాలలో తీస్తా చూడు. అమ్మగారు ఆ సౌందర్య హీరోయిన్ వచ్చింది అమ్మగారు. ఎవరు? సౌందర్య హీరోయిన్. సౌందర్య వచ్చిందా? అమ్మగారు. సౌందర్య రండి. బాగున్నావా? థ్యాంక్స్, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇక 2వ స్థానంలో కూర్చో. ఏంటి నేను
ఏంటి నేను రెండో స్థానంలో కూర్చోవాలా? నా షూటింగ్స్ అన్నీ వదులుకొని నేను ఇక్కడికి వస్తే నేను రెండో స్థానానికి కూర్చోవాలా? నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే కూర్చుంటా, సెకండ్ ప్లేస్ ఇస్తే నేను వెళ్ళిపోతా. అయ్యో ఆగు 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 ఆగు. అయ్యో ఏసయ్యనంటే ఏమనుకుంటారో ఏమో. ఏసయ్యా నేను కూర్చోండి. దా సౌందర్య ఫస్ట్ ప్లేస్లో కూర్చో. థ్యాంక్ యూ. రతాలు అమ్మగారు హీరోయిన్ వచ్చారా, ఆమెకు ఏమైనా చూసుకో. సరే అమ్మగారు. అమ్మో వీళ్ళ ఫ్రెండ్స్కి కానీ పని అంతా చేయలేకపోవాలి. అమ్మో మంచి మంచి చాయ్ పెట్టాలి, ఇక చాయ్ తెచ్చియాలి. కాఫీ చాయ్ తాగుతుందో హీరోయిన్ మేడం. హీరోయిన్ కాఫీ తాగండి మేడం. హీరోయిన్ ఒకసారి ముట్టుకోవచ్చా మేడం? ముట్టుకోవచ్చు. అమ్మో నేను హీరోయిన్ ముట్టుకున్నానమ్మా. మళ్ళీ ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు. అమ్మో ఏంది ఇది? ఏంది మా పొయ్యిల బూడిద ఎంత పూసుకొని వచ్చింది హీరోయిన్? వాట్ సుచి, మీ పని మనిషి ఏం మాట్లాడుతుంది? ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకొని పొయ్యిలో బూడిద ఉంటుందా? ఏంటి రతాలు ఏమంటున్నావు? వచ్చిన అమ్మగారు మేము వంట వేసుకుని చూడు పొయ్యిల బూడిద అంతా పూసుకొని వచ్చింది అమ్మగారు. నువ్వు ఇక్కడ అమ్మో ఇక్కడ ఇగో వాళ్ళు ఆ ఫౌండేషన్ వేసుకుంటేనే వాళ్ళ మొక్కలు చూడగలుగుతామే, లేకుంటే మనం చూడలేము. అయ్యో నేను కూడా ఎప్పుడో హీరోయిన్ బాగానే అయితేలే కానీ అమ్మో ఫౌండేషన్ అంటే ఏం ఫౌండేషన్ ఏమో. మా అమ్మగారు ఫ్రెండ్స్ అందరూ రతాలు ఎవరో వచ్చారు చూడు, డోర్ కొడుతున్నా. సరే అమ్మగారు. అబ్బో చూస్తున్నా అమ్మగారు. అమ్మో మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చిండు అమ్మగారు. అమ్మగారు మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చిండు అమ్మగారు. మన ఫ్యామిలీ డాక్టర్ ఏంటి? నా ఫ్యామిలీ డాక్టర్. నువ్వు కూడా మా ఫ్యామిలీలో కలిసి చేసుకుంటున్నావా ఏంటి? అయ్యో 30 సంవత్సరాల నుండి పని చేస్తున్నా అమ్మగారు. ఫ్యామిలీ కాకుండా ఏంటిది అమ్మగారు నేను? హలో డాక్టర్ గారు. హాయ్, బాగున్నారా? రండి. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇక 3వ ప్లేస్లో కూర్చోండి. ఏంటి నేను 3వ ప్లేస్లో కూర్చోవాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? నాకు 2వ ప్లేస్ ఇస్తేనే కూర్చుంటాను. నేను రోజుకి 4 ఆపరేషన్లు చేస్తాను. ఎంత బిజీగా ఉంటాను. మీరు పిలిచారని వచ్చాను. నేనైతే వెళ్ళిపోతా సుజీ. సారీ. ఆగండి. అయ్యో ఈవిడ వెళ్ళిపోతే నాకు సహాయం ఎవరు చేస్తారు? ఏసైని మాటి మాటికి అడిగితే ఏమనుకుంటారో ఏమో. రండి రండి డాక్టర్ గారు రండి. ఏసయ్యా రండి డాక్టర్ గారు, సెకండ్ ప్లేస్లో కూర్చోండి. రతాలు అమ్మగారు డాక్టర్ గారు వచ్చారు, చూసుకో కొంచెం. సరే అమ్మగారు చూసుకుంటా అమ్మగారు. వాళ్ళకి ఏం కాఫీ తాగుతారు కదా అమ్మగారు వాళ్ళు. డాక్టర్ అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మగారు. థ్యాంక్స్ రత్తాలు. మేడం మిమ్మల్ని ఒకటి అడగొచ్చా మేడం? అడుగు. మేడం నేను పొద్దున ఇంత తిన్నా, మధ్యాహ్నం ఇంత తిన్నా, మళ్ళీ నైట్ తిందామంటే ఆకలి అవుతలేదు అమ్మగారు. ఏంటిది? మధ్యాహ్నం ఇంత తిన్నా, పొద్దున ఇంత తిన్నా, నైట్ తిందామంటే ఆకలి అవుతలేదు మేడం. సుజీ ఏంటి డాక్టర్ గారు? మీ పని మనిషి ఏం మాట్లాడుతుంది? పిచ్చిగా మాట్లాడుతుంది. అయ్యా ఏం లేదు ఒకసారి చెప్పు. ఏం లేదు అమ్మగారు, కొంచెం హెల్త్ ప్రాబ్లం అని చూపించుకుందాం అనుకుంటే డాక్టర్ అమ్మ అంటదేంది? అయ్యో డాక్టర్ని చూసినామంటే నీకు ఒంట్లో రోగాలన్నీ గుర్తుకొస్తాయి. అయ్యో, వెళ్ళి పని చూసుకో. మన ఫ్యామిలీ డాక్టర్ కదా అమ్మగారు. రత్తాలు ఎవరో వచ్చారు, డోర్ కొడుతున్నారు చూడు. అయ్యో మా కాలనీ 5 సంవత్సరాలకు ఒకసారి నిలబడతారు చూడు. ఆ ఎమ్మెల్యే వచ్చింది అమ్మగారు. మన కాలనీలో 5 సంవత్సరాలకు ఒకసారి నిలబడతారు చూడు అమ్మగారు. వచ్చింది అమ్మగారు. ఎవరు? ఎమ్మెల్యే గారు వచ్చారా? ఎమ్మెల్యే అయ్యో పిలుస్తాను, ఆగండి. అయ్యో రండి ఎమ్మెల్యే గారు, బాగున్నారా? సుజీ బాగున్నావా? పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్.
ఎమ్మెల్యే గారు 4వ స్థానంలో కూర్చోండి ఎమ్మెల్యే గారు. ఏంది నాకు అంత పెద్ద మీటింగ్ వదిలిపెట్టుకొని వస్తే నేను నాకు 4వ స్థానం ఇస్తావా? లేదు నేను వెళ్ళిపోతే నాకు మీటింగ్ ఉంది. అయ్యో ఆగండి ఆగండి. అయ్యో ఈవిడ కూడా వెళ్ళిపోతే నాకు సహాయం ఎవరు చేస్తారు? ఏసైని మన ఏసైనే కదా, అడుగుతాను కొంచెం. ఏసయ్యా రత్తాలు, అమ్మగారు ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసుకోమ్మా కొంచెం. సరే అమ్మగారు. అమ్మో ఎమ్మెల్యేని ఒక మాట అడగాలి. అడిగితే ఒక మాట ఏమన్నా చేస్తాడో. మేడం గారు కాఫీ తీసుకోండి మేడం గారు. మేడం గారు మేము ఒక మాట అడగల మేడం గారు. పోయిన సంవత్సరము ఓట్ల ఎలక్షన్లకు నాకు 2000 ఇచ్చిండు అమ్మగారు. మేడం 2000 అందరికి 2000 ఇచ్చిండు, నాకు 1000 రూపాయలు ఇచ్చిండు. ఆ 1000 రూపాయలు వేరే వేరే వేలు అడగాలమ్మా మేడం. సుజీ ఏంది ఏమో మాట్లాడుతుంది? నేను ఇక్కడ ఏమో ఓటు అంటుంది, ఎలక్షన్ అంటుంది, అవన్నీ నాకు తెలియదు. ఏంది ఇట్లా మాట్లాడుతుంది? అబ్బా ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా? వెళ్ళి పని చూసుకో. అయ్యో అమ్మగారు ఓట్ల ఎలక్షన్లకు పైసలు అడిగిన అమ్మగారు. నేను ఏం అడిగిన అమ్మగారు? ఓట్ల ఎలక్షన్లకు పైసలు అడిగితే ఆమె ఇస్తుందేమో అనుకున్నా నేను 1000 రూపాయలు. అమ్మో మా మేడానికి చెప్పింది. అమ్మో టీవీలో ఎలా వాడతారు చూడు, తింగరి తింగరి. అమ్మో మా మేడానికి చెప్పొస్తా. మేడం గారు టీవీలలో వస్తా చూడు, ఆ తింగరమ్మ వచ్చింది. అయ్యో తింగర్ కాదే, ఆవిడ సింగరు. తింగరా? ఆవిడ సింగరు. ఆహా అదే తింగరా. హలో సింగర్. హాయ్. మీ పాట బాగున్నారా? నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీ పాటలు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను మేము ఎప్పుడు వింటూనే ఉన్నాము. అవునా, చూస్తారా మీరు? చూస్తున్నాం. రండి కూర్చోండి, 5వ స్థానంలో కూర్చోండి. ఏంటి, నేను అంత పెద్ద ప్రోగ్రామ్ విడిచిపెట్టి నేను వస్తే నాకు 5వ స్థానం ఇస్తావా? లేదు లేదు, నేను పోతున్నాను. అయ్యో ఆగండి. అయ్యో ఈవిడ వెళ్ళిపోతే నాకు సహాయం ఎవరు చేస్తారు? ఏసయ్యనే అడుగుదాం. ఏసయ్యా. అమ్మో మా అమ్మగారు ఏసైనే లేపుతుంది. వాళ్ళు ఎక్కడ కూర్చోరంట. కూర్చోండి. 5 రత్తాలు, అమ్మగారు. ఆ సింగర్ గారికి ఏం కావాలో చూసుకోమా. సరే అమ్మగారు, నేను కూడా సింగర్ని అయితే ఎప్పుడో కానీ. మేడం కాఫీ తీసుకోండి మేడం. మేడం మేడం నేను ఒక పాట పాడచ్చా మేడం? ఆ, నువ్వు పాట పాడతావా? నాకు పాటలు అనొచ్చు. సరే సరే పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా 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 నీ మొక్కమంతా నలుపు 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 నలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా నీ మొక్కమంతా నలుపు. సుజాత, ఏమైందిరా? నా సొవ్వులంట రత్తాలు వస్తున్నాయి సుజాత. ఏంటి? నా సొవ్వులంతా రత్తాలు వస్తున్నాయి. మీ పనమ్మ పాటలతో నన్ను చంపేస్తుంది సుజాత. అయ్యో దాని ప్రతాపం నీ దగ్గర కూడా చూపించిందా? అయ్యో రత్తాలు, ఎందుకు అట్లా చేస్తావు? వెళ్ళు పని చూసుకో. అమ్మగారు పాట పాడుతున్నా అమ్మగారు. నేను ఏదో ఒక రోజు సింగర్ని అయితే టీవీలలో కూడా నేను కూడా వస్తా, అంతటా వస్తా కూడా నేను కూడా తింగర్ని పాటలు పాడతా నేను కూడా. రత్తాలు, ఎవరో వచ్చారు, డోర్ కొడుతున్నారు చూడు. సరే అమ్మగారు. అమ్మో ఈ కాగితం వాళ్ళకిచ్చి ఆ కాగితం వీళ్ళకి ఇస్తారు చూడు, గామె వచ్చింది. అమ్మగారు ఈ పేపర్ వాళ్ళకిచ్చి ఆ పేపర్ వీళ్ళకి ఇస్తారు చూడు అమ్మగారు, గామె వచ్చింది. ఎవరు? రియల్ ఎస్టేట్ సంధ్య గారు వచ్చారా? అయ్యో హాయ్ సంధ్య. హాయ్ సుజీ, బాగున్నావు? బాగున్నా. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. కూర్చోండి, మీరు 6వ స్థానంలో కూర్చోండి. ఏంటి నేనేంటి, నా బిజినెస్ ఏంటి? నా కస్టమర్స్ని వదులుకొని నేను పిలవగానే వచ్చినందుకు నాకు 6వ స్థానం ఇస్తున్నారా? నాకు 5వ స్థానం ఇస్తే నేను ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా. అయ్యో ఆగండి ఆగండి ఆగండి. అయ్యో ఏసయ్యని మళ్ళీ అడగాలి. ఏసయ్యా
ప్లీజ్ ఏసయ్య. ఏసైనా లేపు కూర్చుని పెడుతుంది మా అమ్మగారు. కూర్చోండి 5వ స్థానంలో. థ్యాంక్ యూ. రత్తాలు అమ్మగారు. రియల్ ఎస్టేట్ సంధ్య గారికి చూసుకోమా ఏం కావాలో. సరే అమ్మగారు. మా అమ్మగారు అటు ఇటు సోపులు బాగా తిరుగుతుంది మంచిగానే. నేనైతే అన్ని అటు ఇటు తిరగాలి. మేడం కాఫీ మేడం. మేడం మేడం మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా మేడం? అడగండి. ఈ కాగితాలు ఈ పేపర్ ఈ ముక్క వాళ్ళకి ఇస్తారు, ఆ ముక్క వీళ్ళకి ఇస్తారు. అందులో నాకు ఒక ముక్క ఇస్తే ఒక పీక ఒక గూడు చేసుకుంటా కదా అమ్మగారు. ఏంటి అదేమన్నా స్వీట్ అనుకుంటున్నావా? అయ్యో గూడు చేసుకుంటా మేడం. శుచి శుచి అయ్యో గూడు చేసుకున్నందుకు మేడం వెళ్తుంది. చూడు మీ పనేమో ఏదో నన్ను అడుగుతూ ఉంది. ఏమన్నావు రత్తాలు? ఏం లేదు అమ్మగారు, ఇంత ముక్క ఇస్తే కదా గూడు చేసుకుందాం అనుకున్నా అమ్మగారు. అయ్యో ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు, వెళ్ళి పని చూసుకో. సరే అమ్మగారు. మీరు పిలిచిన వారందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సుజీ అమ్మగారు. రత్తాలు రత్తాలు అమ్మగారు. వచ్చా చూడు. అమ్మో మా ఇంటి మీద వాడే తినే ఆమె వచ్చింది అమ్మగారు. అమ్మగారు మన ఇంటి మీద వాడు తింటా చూడు అమ్మగారు, ఆమె వచ్చింది అమ్మగారు. ఎవరు? మా చెల్లినా? అది మా చెల్లినే, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. అయ్యో మీ చెల్లినా? సేమ్ అచ్చం ఇలానే ఉన్నది అమ్మగారు. అది మా చెల్లినే. అంతేనా? మీ చెల్లెనేనా మన ఇంటి మీద పడుతుంది? హాయ్ చెల్లి. బాగున్నావా? బాగున్నా చెల్లి. పెళ్ళిళ్ళు ఎంతవరకు వచ్చాక? వచ్చి నువ్వు వచ్చావు కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. సరే అక్క. ఎక్కడ కూర్చోవాలక్క? నీకు ప్లేస్ లేదు కదా. ఇల్లంతా నీదే చెల్లి, ఎక్కడైనా కూర్చో. ఇల్లంతా దోసుకపోయిగా తిని ఎక్కడో ఎక్కడ కూర్చి ఖాళీ లేదు. ఈయన ఎవరో ఉన్నారు కదా, ఈయన లేపుతాను. అయ్యా లెగుస్తారా? అయ్యో వాళ్ళ చెల్లె ఏసైనా లేపుతుంది. ఇంటి వాడు తినటామనే ఏసైనా లేపుతుంది. పుణ్యానికి వచ్చిన తిండి అంతా తింటది. ఇక ఏసైనా లేపేసింది. రత్తాలు రా. ఏంటిది మేడం? ఏంటి రత్తాలు, మా ఇంటి మీద పడి బాగా తింటున్నావు, బాగా లావైపోయావు, మక్కసొమ్ము బాగా తింటున్నావా? అయ్యో నువ్వు లావైనావా నేను లావైనా? మా మేడం ఇంటి మీద సొమ్ము అంతా నువ్వే తింటున్నావు, నువ్వే లావైనావు. నేను పని చేసి పక్క చిక్కిపోయినా. అక్క అక్క ఏంటి? చూడు రత్తాలు చూడు, ఏంటి నీ ఇంటి మీద పడి తిని నేను లావయ్యాను అంటుంది. అది అట్లానే అంటది, దాని మాటలు ఏం పట్టించుకోకు నువ్వు. సరే అక్క. నా ఆహ్వానాన్ని మన్నించి పిలిచిన మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, మా బిజినెస్లో లాస్ వచ్చింది. అందుకని మీ హెల్ప్ కోసం మిమ్మల్ని అందరినీ పిలిచాను. మీ కష్ట సమయంలో మిమ్మల్ని అందరినీ నేను ఆదుకున్నాను, మీకు సహాయం చేసినాను. ఇప్పుడు మీరు ఏమైనా సహాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ పిలిచాను. సౌందర్య గారు మీరు ఏమైనా. సారీ సుజీ, నేను షూటింగ్స్లకు కొత్త ఫౌండేషన్ పెడుతున్నా, వాటికి ఇచ్చేసిన, నా దగ్గర మనీ లేదు. అమ్మా కావాలంటే ఆటోగ్రాఫ్ ఇస్తా. మీరు ఉండండి సియా. ఆటోగ్రాఫ్ ఇస్తా, తీసుకోండి. అయ్యో సౌందర్య సౌందర్య. డాక్టర్ గారు చెప్పు సుజీ. మా అమ్మాయి వివాహానికి ఏమైనా హెల్ప్ చేస్తారు? మేము కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేసాం సుజీ, కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. సారీ, పెళ్ళికి పిలువు వలుస్తా. డాక్టర్ గారు డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు. అమ్మో మా మేడానికి ఎవరు హెల్పింగ్ చేస్తలేరు, అందరు ఇడిచిపెట్టిపోతుళ్ళు. చెప్పు సుజీ. మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని. అమ్మా నాకు మొన్న మీరు ఉండండి సియా. నాకు మొన్ననే మీటింగ్ అయింది కదా, నేను అంత ఖర్చు పెట్టేసాను. పెళ్ళికి విలువ తప్పకుండా ఎంత మీటింగ్ ఉన్నా అది మానుకొని వచ్చేస్తా, ఖచ్చితంగా వస్తా. నా గుర్తుకు ఓటేయండి. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు. అయ్యో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. చెప్పు సుజీ. మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అమ్మాయి పెళ్ళి గురించి.
అమ్మో లేదమ్మా, కొత్త సంవత్సరానికి నూతనమైన పాట కోసం జీవనన్న మస్తు ఖర్చు పెట్టిండు. ఆ పాటకి నేనే హెల్ప్ చేద్దానని నా దగ్గర ఏమీ లేవమ్మా. అమ్మో అమ్మో చూసినావా ఎంత అబద్ధలాడుతుందో ఈమె. అయ్యో సింగర్ గారు, సంధ్య గారు మీరేమైనా హెల్ప్ చేస్తారేమో? సారీ సుచి, నిన్ననే నేను ఒక కొత్త ల్యాండ్ కొన్నాను. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. పెళ్ళికి పిలుపు వస్తా. అమ్మా మీరు ఉండండి సార్, నేను మాట్లాడుతున్నాను కదా. ఒక ముక్క ప్లాట్ ఇవ్వటనే ఇవ్వలేదు. మా మేడం గారికి హెల్పింగ్ చేస్తుందా మా మేడము? సంధ్య గారు, సంధ్య గారు, చెల్లి నువ్వేమైనా హెల్ప్ చేస్తావా ఏమైనా అమ్మాయి పెళ్ళికి? అక్క, నేను నా పిల్లల ఫీజు కోసం నీ దగ్గర అడుగుదామని వచ్చాను అక్క. సారీ అక్క, నా దగ్గర లేవక్క. చెల్లి అనుకోకక్క. చెల్లి అక్క, నువ్వు చీరలకి వెళ్తా నన్ను పిలువు అక్క, వస్తాను. చెల్లి అయితే బాగా వస్తావు. ఇంటి మీద తినడానికి బాగా వస్తావు కానీ అక్కకి హెల్పింగ్ ఏమంటే చేస్తలేదు. చూసినావా ఈమె? అమ్మగారు ఏంది అమ్మగారు అంత బాధ కొద్ది ఉన్నారు? ఏం చేయాలి నీకు తెలుసు కదా రతాలు, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు సహాయం చేయలేదు. అందరిని అడిగినావు కానీ అమ్మగారు యేసుబాబుని అడిగిన అమ్మగారు మీరు యేసుబాబుని ఒక మాట అడగొద్దా అమ్మగారు? ఆయన ఏమనుకుంటారో ఏమో రతాలు, అందుకే నువ్వు అడగలే కదా అమ్మగారు. ఈ ఇంచెలు తీసి ఆడ కూర్చుని పెట్టినావు, అంచెలు తీసి ఈడ కూర్చుని పెట్టినా అడిగినావు అమ్మగారు. నువ్వు అడగలే కదా అమ్మగారు. ఏ సైడ్ ఒక మాట అడగండి అమ్మగారు. అడుగుతాను, నువ్వు వెళ్ళి డోర్లన్నీ వేసి. సరే అమ్మగారు. వేసే అని నేను అడుగుతా. సరే అమ్మగారు. ఎవరు రాకుండా చూసుకో డోర్లు వేసి. సరే అమ్మగారు. ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా. మొదటగా నీవే వచ్చావు నాయన మా అమ్మాయి పెళ్ళికి సహాయం చేస్తానని. నేనే తండ్రి నీ సహాయం కోరుకోక మనుషులను ఆశ్రయించాను, స్నేహితులని బంధువులని వారి వైపు చూశానయ్యా. ఏసయ్యా నా బిడ్డకు పెళ్ళి కూడా ఎలాగ చేయాలో నాకు తెలియడం లేదు ఏసయ్యా. ఏసయ్యా నాకు సహాయం చేయవా ఏసయ్యా. అమ్మా భయపడకు, నేనున్నాను. నీ బిడ్డ పెళ్ళి నేను ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు నా ప్రాణమే పెట్టి ఉన్నాను. ఈ చిన్న కార్యము చేయలేనా? ఇకనైనను మనుషుల మీద ఆధారపడక నీ కొరకు ప్రాణం పెట్టిన నా మీదనే ఆనుకొనుము. నువ్వు నీ కొరకు నేను ఈ కార్యం చేసి ఉన్నాను. భయపడకుము. విడువని దేవుడను ఎడబాయని దేవుడను నీ పక్షముగా నేను నీ కొరకు ఈ కార్యము జరిపిస్తాను. ఎల్లప్పుడూ నీ కొరకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. భయపడకుము. యేసయ్యా వందనాలేసయ్యా. యేసయ్యా వందనాలేసయ్యా. ఆమేన్. అమ్మా ఎంత ప్రశాంతంగా ఉంది. అమ్మయ్యా నా భారం అంతా తీరిపోయినట్లుగా ఉంది. అమ్మగారు ఏమైంది అమ్మగారు? అమ్మగారు అమ్మగారు ఏమైంది అమ్మగారు? సుజీత కూర్చుందిరా. రతాలు రతాలు కూర్చో. కూర్చో రతాలు. ఈడ కూర్చోవడం ఏంది అమ్మగారు? నేను ఏసయ్య నాతో మాట్లాడిండు. ఏసే మాట్లాడిండా నీతోటి? అమ్మో యేసుబాబు మాట్లాడిండు అమ్మగారు. అయ్యో నేను కింద కూర్చుంటా అమ్మగారు. అయ్యో ఇది ఎక్కడ కొత్త అమ్మగారు? నువ్వు మా ఫ్యామిలీ కాదా అని. ఫ్యామిలీ అమ్మగారు నేను. ఏసయ్య నాతో మాట్లాడిండు. నా బిడ్డ పెళ్ళి ఘనంగా జరిపిస్తా అని భయపడొద్దని నాతో మాట్లాడిండు. అవునా అమ్మగారు? ఏసే ఎంత గొప్పవాడు అమ్మగారు. ఏసే క్షమించేవాడు అమ్మగారు. మనకు సహాయం చేసే అమ్మగారు. మనకు ఎవరు చేయలేదు అమ్మగారు, ఏసైనా చేసిండు అమ్మగారు. అవును రతాలు. హలో ఏంటండి? అవునా? అయ్యో మా అమ్మగారు ముఖమంతా వెళ్ళిపోతుంది. ఏసయ్య మాట్లాడినా కొంచెం ఏసే మాట్లాడిండట. నాకు తెలుసండి అమ్మో. వస్తాయని.
ఏసే ఎంత మంచోడో, నేను కూడా ఏసే దగ్గరికి పోవాలి. అమ్మగారు ఏమైంది అమ్మగారు? ముఖమంతా వెళ్ళిపోతుంది. మన బిజినెస్లో రత్తాలు మంచి లాభాలు వచ్చాయంట. పోయినాయి అనుకున్నాం కదా మన షేర్లన్నీ, అవును అన్ని అమ్మగారు. లాభాలు వచ్చినాయంట. చూసినావు అమ్మగారు ఏసే మాట్లాడితే ఎంత లాభాలు వచ్చినాయో. నేనే దేవుణ్ణి ఆశ్రయించక మనుషుల మీద ఆధారపడి నా స్నేహితులని బంధువులు అన్నాను. దేవుడే నాకు సహాయం చేసినాడు రత్తాలు. అందుకే అమ్మగారు ఏసేని మరవకూడదు అసలు. రత్తాలు ఆదివారం వస్తే నేను క్లబ్లకు పబ్బులకు అక్కడ ఇక్కడ పార్టీలని తిరిగేదాన్ని. దేవుని మందిరానికి వెళ్ళకుండా నేను అక్కడ ఇక్కడ తిరిగి మనుషుల మీద ఆధారపడ్డా. నేను విడిచిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు రత్తాలు. అవును అమ్మగారు, ఇప్పుడు క్లబ్లను తిరగకుండా అమ్మగారు ఏసయ్య చెప్పిండు కదా, ఏసయ్య మాట్లాడి ఏసయ్య సాయం చేసిండు కదా అమ్మగారు. మరి మన చర్చికి పోదాం అమ్మగారు. నీకు సండే రోజు హాలిడే ఇస్తా. సరే అమ్మగారు. అమ్మో నాకు సండే చర్చికి రా నువ్వు కూడా. నేను కూడా వస్తే అమ్మగారు. మీకు సాయం చేసిండు కదా అమ్మగారు, నాకు కూడా చేస్తాడు అమ్మగారు. మన ఇద్దరం కలిసి సండే రోజు దేవుని మందిరానికి వెళ్దాం. నీకు సండే రోజు హాలిడే ఇస్తాను. సరే అమ్మగారు, నేను కూడా చర్చికి వస్తా. అమ్మో యేసుబాబు నేను మరవను అమ్మగారు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే ఈ వాక్యంని ఆధారం చేసుకుని చేసిన ఈ స్కిట్ని బట్టి మనము దేవుని మాత్రమే ఆశ్రయించి ఆయనకు మాత్రమే మొదటి స్థానం ఇద్దాం.